మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షణ పొందెదరు అన్నాడు. అనగా మీరు నా యొద్దకు వచ్చి మీ ప్రవర్తనల గురించి ఆలోచన చేసుకొని మీ మనస్సు మార్చుకొని నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మీకు రక్షణ కలుగుతుంది అన్నాడు. ఈ రక్షణ మనకు వచ్చింది కదా అని మనం అక్కడితో ఆగిపోకూడదు. ప్రభువు చెప్తున్నాడు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీరు బలము పొందేదరు అని చెప్పాడు. రక్షణ పొందిన మనమందరము ఊరకుండి నమ్మకముగా ప్రభు ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. అనగా మనము ప్రభువుని నమ్మినట్లయితే ఈ లోకంలో అసలు మనకి ఏం జరుగుతుందని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు సోదరులారా. మనం ఎలా బ్రతుకుతామని ఆలోచించుకోని అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అల్ప విశ్వాసులారా నేను మిమ్మను పోషించనా అన్నాడు. అనగా మనం ఎలాగ పోషించబడతామని భయపడక్కర్లా, మనం ఏం తిందాం ఏం త్రాగుదామని భయపడక్కర్లేదు. మనము మరి దూషించే వారిని బదులు దూషించాల్సిన పని కూడా లేదు. ప్రతి విషయంలో కూడా మనము మౌనముగా ఉండి ప్రభు యొక్క మాటను నమ్ముకొనుట వలన మనకు చాలా బలం వస్తుంది, శక్తి వస్తుంది సోదరులారా. దాని వలన మనలో దేవునికి ఇష్టమైన స్వరూపం ఏర్పడుతోంది, దేవునికి అనుకూలమైన వ్యక్తిత్వం మనలో తయారవుతుంది. అది ప్రభువు చాలా ఇష్టపడే అనుభవం. మా వాళ్ళని ఎలా అంటున్నారు, మా వాళ్ళని అలా అంటున్నారని చాలామంది గింజుకుపోతున్నారు. ప్రవీణ్ పగడాల గారిని చంపేశారని ఏదేదో గొడవలు చేసుకుంటున్నారు. ఎందుకు? ఆయన ధన్యుడిగా మహిమలోనికి చేర్చబడిన పరిస్థితులను లేఖనాలు చెప్తూ ఉంటే నమ్మలేకపోతున్నారా? సగం భక్తితోటి అతని గురించి ఏదో ప్రయాసపడి ఏదో కోర్టులకు వెళ్తామని గోల్ చేస్తామని ఎందుకంటే అదంతా ఎవడన్నా న్యాయం చేసేవాడు ఉన్నాడా ఈ లోకంలో? ప్రభు తన యొక్క ప్రియకుమారుడు క్రీస్తు ఆయన యొక్క శిలువ మరణాన్ని చూడండి, అపోస్తులు వారు భయంకరముగా చంపబడిన పద్ధతులు చూడండి. దేవుని యొక్క కృపలు ఈ లోకములో భక్తి కలిగిన వారికి ఈ లోకము వారిని హింసించుతుంది అని వ్రాయబడింది. మనం నమ్మలేకపోతున్నాం. మీరు నమ్ముకునేటట్లయితే బలము పొందేదరు అని చెప్తున్నాడు. ఆ విధమైన నమ్మకత్వం మనకు కావాలి. కానీ మనం బైబిల్ మా ఇంట్లో ఉంది, మేము చర్చికి వెళ్ళి వస్తున్నాం, మేము భక్తి కలిగిన వారమేనా అని మనలను మనం నమ్ముకొని పాస్టర్లను నమ్ముకున్నంత మాత్రాన మనకు బలం రాదు. వాక్యాన్ని నమ్మండి, ప్రభు యొక్క సిలువను నమ్మండి, అపోస్తుల యొక్క శ్రమలను చూచి హృదయమందు విశ్వసించండి. దానివల్ల మనకి బలం కలుగుతుంది.